మూసీకి కేసీఆర్ అడ్డం పడతలేరు, ఎవరు అడ్డం పడతలేరు. మూసీకి చేసే పద్ధతి క్లీన్ చేయాల, అది క్లీన్ చేస్తే అది మంచిదే. ఓకే, ఇప్పుడు ఎవరైనా గరీబ్ వాళ్ళు గుడిసేసుకొని ఉంటారు. గరీబ్ వాళ్ళకి ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు ఇవ్వలేదా ఒకప్పుడు? ఇప్పుడేం ఇండ్లు ఇస్తున్నావు? ఊర్లో ఇండ్లు ఇస్తున్నావు, ఇందిరమ్మ రాజ్యం మీద ఇండ్లు ఇస్తున్నావు. 5 లక్షలు ఎవరికి సరిపోతాయి? 5 లక్షలు అవి 5 లక్షలు సరిపోతాయి ఇల్లుకి? ఇప్పుడు మళ్ళీ కట్టు, మళ్ళీ ఇండ్లు కట్టి ఎక్కడెక్కడ చెరువుల పొంటి గుడిసెలు వేసుకొని ఉన్నారో జనాలు అందరికీ అప్పుడు లేపాయి. ఫస్ట్ ఇండ్లు కట్టి వాళ్ళకి అక్కడ ఇండ్లలో జాగా చూపి వాళ్ళకు అపార్ట్మెంట్లు కట్టు. వాళ్ళ కోసం ఫస్ట్ అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళకు ఇళ్ళ జోలికి వెళ్ళు. ఆ మూసి సైడ్కి పోతున్నావు, మూసి దగ్గరనే మళ్ళీ ఎక్కడన్నా చూసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు వాళ్ళ ల్యాండ్ వాల్యూ మళ్ళీ వాళ్ళ అపార్ట్మెంట్ వాల్యూ ఇచ్చేయి. మళ్ళీ అసలు ఇది ప్లాన్ లేని పనులు చేయొద్దు. ప్లాన్ చేసుకోవాలా, ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలా. ఖాళీ అన్ని హామీలు ఇచ్చేసి అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా, మీకు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇండ్లు ఇస్తా, పింఛన్ ఇస్తా, రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా, మళ్ళీ జనాలకి కౌలు రైతులకి డబ్బులు ఇస్తా, తులం బంగారం ఇస్తా, అవి అన్నీ ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఖాళీ మూసి మీద పడుతున్నావు. కేసీఆర్ సస్తావు ఇస్తావు చెప్తున్నావు, కరెక్టే, ఓకే. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు పనులు? మళ్ళీ మూసి చుట్టుపక్కలకి ఇండ్లు పలవడుతున్నావు, చిన్న చిన్న ఇల్లు మొత్తం పలవడుతున్నాం. మళ్ళీ అపార్ట్మెంట్లు కట్టు వాళ్ళకి, ఫస్ట్ అపార్ట్మెంట్లు కట్టు, దాని తర్వాత వాళ్ళకి ఓ మీటింగ్ పెట్టి మాట్లాడు వాళ్ళతో. చిన్న చిన్న ఇళ్ళతో వాళ్ళతో, అపార్ట్మెంట్ వాళ్ళతో కాదు, చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళతో.